ఎండలు మండిపోతున్నాయి. సూర్యోదయం మొదలు భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఈ తీక్షణమైన కిరణాలకు, వేడికి సకల జీవరాశులు అల్లల్లాడిపోతున్నాయి. ఇక సున్నితమైన మొక్కల పరిస్థితి మరీ ఘోరం. భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి లభ్యత తగ్గి ఉన్న తేమ కూడా ఆవిరి రూపంలో మారిపోవడం, కరెంటు సరఫరాలో అంతరాయాలు వెరసి పండ్ల తోటలు నీటి ఎద్దడికి లోనవుతున్నాయి. దీంతో కాయలు పెరగక పిందె దశలోనే మగ్గిపోయి రాలిపోతున్నాయి. వీటిని అధిగమించాలంటే ఈ వేసవిలో తోటల్లో కొన్ని రకాల చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వేసవిలో ఉండే ఎండలు, వడగాల్పులు పండ్ల తోటలపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా తోటలు వడలి, కాయలు దెబ్బతినడం, కమిలిపోవడం, వడలిపోయి నాణ్యత తగ్గటం జరుగుతుంది. మండు వేసవిలో అందివచ్చి అందరం మెచ్చే మామిడి పండుకి ఎండదెబ్బ ఉంటుంది. మామిడి తోటల్లో ఎండ నేరుగా పడ్డ కాయల్లో, అంటే పడమర వైపు ఉన్న కాయల్లో ఎక్కువగా ఎండపొడ ఏర్పడుతుంది. ఎండపొడ సోకిన కాయల్లో తోలు పసుపు పచ్చకు మారి ఉంటుంది. లోన కండ గట్టిగా ఉంటుంది. ఇలాంటి కాయలు మాగ వేసినప్పుడు సరిగా పండవు. చూడటానికి, తినడానికి బాగుండవు. ఎండదెబ్బ నుంచి కాపును కాపాడుకునేందుకు కాయ చిన్నగా ఉన్నప్పుడే లీటర్ నీటికి 20 గ్రాముల బట్టీ సున్నం, 1/2 మిల్లీలీటరు జిగురు కలిపి కాయలపైన పిచికారీ చేయాలి. 1 నెల తరువాత మరోసారి సున్నపు ద్రావణాన్ని కాయలపై తెల్లని పొర ఏర్పడే విధంగా పిచికారీ చేయాలి. ఎండలకు అధికంగా ప్రభావితమయ్యే మరో పండు బత్తాయి. బత్తాయిలో కూడా నేరుగా ఎండపడే కాయలపై పసుపు పచ్చని మచ్చ ఏర్పడి ఆ తర్వాత గోధుమ వర్ణానికి మారుతుంది. మచ్చ ఏర్పడ్డ చోట తోలు లోపలి తొనలకు గట్టిగా కరుచుకుని ఉంటుంది. ఇలాంటి కాయల్లో రసం చాలా తక్కువగా ఉంటుంది. కాయలు గట్టిగా, తింటే చప్పగా ఉంటాయి. బత్తాయి తోటల్లోనూ ఎండాకాలంలో వచ్చే కాపుపై తప్పనిసరిగా ఎండపొడ ఏర్పడటానికి ముందే మార్చి మాసంలో 1 లీటర్ నీటికి 20 గ్రాముల సున్నం కలిపి తెల్లని పొర ఏర్పడే విధంగా పిచికారీ చేయాలి. 1 నెల తరువాత మళ్లీ సున్నపు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఇలా ఒక పొరలా ఏర్పడే సున్నం వల్ల సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఎండ తీక్షణత తగ్గుతుంది. దీంతో కాయల నాణ్యత బాగుంటుంది. వేసవి గాలులకు త్వరగా దెబ్బతినే పంట అరటి. అరటి గెల కాడ వంపుపై వేసవి ఎండ నేరుగా తాకితే ఆ ప్రదేశంలో నల్లని మచ్చ ఏర్పడి కణజాలం ఎండిపోతుంది. దీనివల్ల ఆకుల్లో తయారైన ఆహార పదార్థాలు గెలలోని కాయలకు అందక కాయల పరిమాణం, నాణ్యత తగ్గిపోతాయి. కాయలు గట్టిగా మారతాయి. కాబట్టి గెల బయటకు వచ్చిన వెంటనే పైభాగాన ఉన్న పోటాకును గెల వంపు పైకి వంచి ఎండ నేరుగా పడకుండా చూడాలి. అంతేకాక 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం కలిపి గెల కాండం వంపుపై పిచికారీ చేయాలి. వేసవి వడగాల్పుల నుంచి పండ్ల తోటలను కాపాడుకోవాలంటే తోట చుట్టూ అవిస, యూకలిప్టస్ లాంటి ఎత్తైన చెట్లను పెంచుకోవాలి. ఇవి గాలి నిరోధకాలుగా ఉండి వేడిగాల్పుల నుంచి పంటను కాపాడతాయి. అంతేకాకుండా వేసవిలో నీటి యాజమాన్యాన్ని ఒక క్రమ పద్ధతిలో పాటించాలి. ఉన్న నీటిని అతి జాగ్రత్తగా వాడుకుని తోటలకు అందించాలి. ముఖ్యంగా సూక్ష్మ సేద్య పద్ధతులకు తప్పనిసరి ప్రాముఖ్యాన్నివ్వాలి. అలానే చెట్ల పాదుల్ని కుదించడం, పాదుల్లోని తేమ ఆవిరి కాకుండా వరి ఊక, ఎండుగడ్డి లాంటి సహజ ఆచ్ఛాదనను కల్పించాలి. అవసరాన్ని బట్టి తడులు అందించాలి. ఇలాంటి అన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా పండ్ల తోటలను ఎండబారి నుంచి రక్షించుకోవచ్చు.